మనము ఎన్నో చరిత్రలు చెప్పుకుంటుంటాం. ఈ దేశం గురించి మాట్లాడినప్పుడు శాలివాహన శకము, ఆ శకం, ఈ శకం అని అనుకుంటాం. ఈ రోజు మేము బతుకున్నాం, ఒక భారత పౌరులుగా మేము బతుకున్నాం. ఈ దేశం గురించి, నా కాశ్మీర్ గురించి, నా కన్యాకుమారి గురించి, నా దేశ పౌరుల గురించి ఏ విధంగా ఉండాలనుకున్నామో, రేపు ప్రపంచంలో తలెత్తుకోవాలని ఏ విధంగా అనుకుంటున్నామో ఆ విధంగా మేము ఊహించుకున్నాం. ఇట్లా ఉండాలి దేశం కదా, ఎందుకు బలహీనంగా ఉందని. కానీ ఆ విధంగా మమ్మల్ని తయారు చేసి ఈరోజు దేశాన్ని కూడా నిలబెట్టిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. నరేంద్ర మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాల చెప్పాలంటే రోజుకొక చరిత్ర చెప్పాలి, రోజుకొక చరిత్ర చెప్పాలి. దేశంలో ఆర్థిక వ్యవస్థ, దేశంలో రక్షణ వ్యవస్థ, మెయిన్ కావాల్సింది ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వ్యవస్థ. ఈ మూడు కూడా ఈరోజు దేశానికి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రపంచం భారత్ వైపు చూస్తుంది. భారతదేశం ప్రపంచం వైపు చూస్తలేదు. భారతదేశం ఎవరిని ప్రపంచంలో ఏ దేశాన్ని దేహి అని అంటలేదు. ఏ దేశ అనుమతులు కూడా తీసుకుంటలేదు. స్వతంత్ర భారతదేశం, సంపూర్ణ స్వాతంత్ర భారతదేశం కేవలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినగానే వచ్చింది. నాకు ఒక చిన్న డౌట్ ఉండే చిన్నప్పటి నుంచి. మాకు సంపూర్ణ స్వాతంత్రం 1947లో వచ్చింది. ఆగస్టు 15న మేము జెండా ఎగరేసుకున్నాం, చాక్లెట్లు తిన్నాం, లడ్లు తిన్నాం, తింటనే ఉన్నాం సంవత్సరం జనవరి 26కు 15th ఆగస్టుకు. కానీ ఇదే స్వతంత్ర భారతదేశంలో భాగమైన కాశ్మీర్ ఏ రోజు కూడా త్రివర్ణ జెండా ఎగరలేదు, త్రివర్ణ పతాకం ఎగరలేదు. భారత పౌరులకు అక్కడ పర్మిషన్ కూడా లేదు. ఇది చరిత్ర, మనం చూస్తున్న చరిత్ర, మేము చూస్తున్న చరిత్ర. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైన ఎంతో మంది మహానుభావుల త్యాగాలకు నిర్వచనంగా, ఆ త్యాగాలను వృధా కాకుండా ఈరోజు కాశ్మీర్ భారత్ లో సంపూర్ణ భాగం చేసి, కాశ్మీర్ మీద ప్రపంచం వల్ల ఏ దేశం కూడా భారతదేశంలో ఏళ్ళు పెట్టడానికి వీల్లేదు. ఇది నా దేశం, ఇది నా ఇల్లు అని చెప్పి కరాఖండిగా చూపించిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారిది.